तुष्टीकरण की कीमत सबसे ज्यादा एससी, एसटी और बीसी समाज को चुकानी पड़ती। अब कांग्रेस फिर एक बार इस समाज के खिलाफ षड्यंत्र कर रही है। बाबा साहब आंबेडकर ने आरक्षण दिया, आरक्षण का अधिकार दिया, संविधान के तहत दिया। हमारा संविधान भी रिलीजन के आधार पर, संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ है। बाबा साहब आंबेडकर भी संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ रहे हैं, लेकिन कांग्रेस आपका रिजर्वेशन छीनकर, आप में डाका डालकर, आप में से लूट चलाकर, आपको बाबा साहब आंबेडकर ने जो रिजर्वेशन दिया है वो छीनकर अपने वोट बैंक को देना चाहती है। कल ही इंडी एलायंस के एक बड़े चेहरे ने खुलेआम कहा है कि मुसलमानों को रिजर्वेशन देना चाहिए, और वो कहते हैं सिर्फ देना चाहिए ऐसा नहीं, पूरा का पूरा देना चाहिए। यानी एससी, एसटी, बीसी समाज को आज जितना रिजर्वेशन मिल रहा है ये छीन करके, पूरी तरह छीन करके मुस्लिमों को देना चाहते हैं। इसलिए ये लोग मादिगा समाज को भी उनका हक दिए जाने के खिलाफ है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఈ సంతుష్టికర రాజకీయాలు ఏ స్థాయికి ఇవాళ వెళ్ళాయంటే, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సామాజిక వివక్ష గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్లను ఏ రకంగా గండి కొట్టి అవి కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకి చెందాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న ఒక కాంగ్రెస్ బడా నాయకుడు, పెద్ద నాయకుడు మాట్లాడుతున్నారు, మొత్తం రిజర్వేషన్లన్నీ కూడా ఇవాళ ముస్లింలకే చెందాలని చెప్పి వారు మాట్లాడుతున్నారంటే వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఎంత వ్యతిరేక భావన ఉన్నదో, ఏ రకంగా వాళ్లకు వివక్ష కనబరుస్తున్నదో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. మరి అదే రకంగా ఇవాళ సమాజంలో ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ మాదిగలు కోరుతా ఉంటే, ఇవాళ ఆ మాదిగలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లన్నీ కూడా ఇవాళ ముస్లింలకే చెందాలి మాట్లాడుతున్నదంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. వీరి సామాజిక న్యాయం అనేది కేవలం ఒక వర్గం వారి కోసమే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. साथियों, हमारा तेलंगाना संस्कृति और श्रद्धा वाला राज्य है। अयोध्या में राम मंदिर बना,